జంతు ప్రేమికుల గురించి మనం మాట్లాడుకుందాం. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. మనుషులు మెన్ ఆల్ ఆఫ్ ఇక్కడ మెన్ ఎక్కువ ఉన్నారు, మగాలు ఎక్కువ ఉన్నారు. మగాలు రేప్ చేస్తారా లేదా? మగాలు మర్డర్ చేస్తారా లేదా? సో మీరు అందరూ మర్డరర్సా? మీరు అందరూ రేపిస్తా? మీ అందరినీ పెట్టాలా జైల్లో? చెప్పండి. మీ అందరినీ చంపేయాలా? కాదు, మగాలు రేప్ చేస్తారు, మగాలు మర్డర్ చేస్తారంటే మీ అందరు మగాన్ని పట్టుకొని నేను చంపేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? బుద్ధి ఉందా కొంచెం? 5 కుక్కలు కలిస్తే మీరు మిగతా 100 కుక్కలు ఎందుకు చంపుతున్నారు? కొంచెం బుద్ధి వాడుకోండి. నా బుద్ధి ఇచ్చారు కదా, బుద్ధితో పుట్టారు కదా ఈ సింబాయిసిస్ లా కాలేజ్ వాళ్ళు. కొంచెం బుద్ధి ఉందా లేదా మీకు? అర్థమైందా మేడం ఏమంటుందో? ఒక్క కుక్క కరిస్తే అన్ని కుక్కల్ని ఎందుకు చంపుతారు అని చెప్పి అంటుంది. అమ్మ రేణమ్మ, మీరు ప్రెస్ మీట్ పెట్టిన తెల్లారే ఒక ఆడపిల్లపై కుక్కలు ఎగబడి కరిచినాయి. సో నేను ఏమంటున్నా అంటే, మీరు చెప్పింది 100% కరెక్టే కావచ్చు, కానీ సొల్యూషన్ ఎక్కడుంది? ఒక గల్లీలో 100 కుక్కలు ఉంటాయి, 10 కుక్కలు ఒకసారి అటాక్ చేస్తున్నాయి. ఒక పిల్లగాడు బయటకు వచ్చినా అటాక్ చేస్తున్నాయి. వాళ్ళ అమ్మ పక్కన ఉన్నప్పుడు కూడా పిల్లల మీద అటాక్ చేస్తున్నాయి, వాళ్ళ అమ్మ మీద కూడా అటాక్ చేస్తున్నాయి. సో నేనేం చెప్తున్నా అంటే, మీకు ఆ రష్మి గారికి మీరు కుక్కల అనాథాశ్రమం అని చెప్పి ఒకటి పెట్టండి. దానికి రష్మిని జనరల్ మేనేజ్ చేయండి, పీడ పోతుంది. నేను ఎందుకంటున్నా అంటే ఈ మాట, మీ బొచ్చు కుక్కలు 10% ఉంటే మా ఇంటికాడ పిచ్చి కుక్కలు 90% ఉంటాయి. ఇది వాస్తవం. ఇది మీరు పెంచుకునే కుక్కల పర్సెంటేజ్ 10%, పిచ్చి కుక్కలు 90% ఉన్నాయి. అందుకే చెప్తున్నా, ఒక మంచిగా పెద్ద అనాథాశ్రమం పెట్టుర్రి, కుక్కల అనాథాశ్రమం అని పెట్టి మీరు CEO, రష్మి జనరల్ మేనేజర్. అప్పుడు ఏ లొల్లు ఉండదు.